పెదకాకాని పెడతారు మీరు. దాని పేరే పెదకాకాని. పెదకాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దానికి పెదకాకాని కాదు, దాని పేరు కాకాని. కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు, ఒక పెద్ద విషయం ఉంది, స్థల పురాణం. అక్కడ భారద్వాజ మహర్షి ఒకనకొకప్పుడు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది. ఎన్ని మాటలు చదివినా వెళ్ళేది కాదు. మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది, ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది, బొమ్మలేసి ఉంటాయి. అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో కాకి తినేస్తోంది, కాకి ముట్టుకోకూడదు కదా, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది, నేను ఒక ఋషి శాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను. నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి 1000 రెట్లు ఫలితం రావాలంటే